గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి స్వాగతం. ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని చదివి స్టార్ట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. పాలన ముఖ్యమంత్రి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదములు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సహాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వామి అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం. ధన్యవాదాలు. 2 సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నాము. మాకు రేషన్ కార్డు లేదని చెప్పి దీనిపైన అప్లికేషన్ రాసి పిన్ కొట్టాలంట. పెడదా నా వాయిస్ పెడదా. తెలంగాణ రాష్ట్రం ప్రజా పాలన ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు అన్ని రకాల అందేలా మన తెలంగాణ ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి వారిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి అందరూ పాల్గొని మరి అన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి వారిలు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ పేరింటి ఆడబిడ్డలకు మరి ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందివ్వడం జరిగింది. మరి ఎందుకంటే ఈరోజు అదే రకంగా కూడా మరి అందరము మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన, మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మరి అందరకు ప్రజలకు అన్ని సౌకర్యాలు అందేలా చేయాలని మరి కోరుకుంటున్నాము. మరి కార్యక్రమానికి చేసిన టౌన్ సిఐ గారు మరి వార్డు ప్రజలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.